అందరూ ఉన్నా ఒంటరైపోయావా తల్లి? స్వామి, కనిపిస్తుంది తల్లి. నీ బతుకు భవిష్యత్తు మొత్తం నీ నుదిటి రాతలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా దరిద్రం, ఇకపై జరిగేది దారుణం తల్లి. దారుణమా స్వామి? ఏం జరగబోతుంది? నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసిన రోజే కట్టుకున్నవాడికి దూరం అయ్యావు కదూ. అవును అవును స్వామి. అదేనమ్మా దారుణం. కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వచ్చిన రోజే కట్టుకున్నవాడు ఉండడు, కడతేరిపోతాడు. ఆ పుట్టబోతున్న బిడ్డే కడతేరుస్తాడు. ఇది తథ్యం. అయ్యో స్వామి, అలా మాట్లాడకండి ప్లీజ్. తల్లి, నీ తల్లి మనసు నాకు తెలుసు, అలాగే నీ రాత నాకు తెలుసు. ఇది నేను నీకు బాధ పెట్టడానికి చెప్పట్లేదు తల్లి, నీ బాధ చూడలేక చెప్పానంతే. నిజంగానే నా బిడ్డ పుట్టగానే నీ భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు. అలా అలా జరగకూడదంటే ఏ పూజ చేయాలో చెప్పండి, ఏ వ్రతం చేయాలో చెప్పండి. పూజల వల్ల వ్రతాల వల్ల నీ భర్తను బతికించుకోలేవు తల్లి, త్యాగం వల్ల మాత్రమే అవుతుంది. త్యాగమా? అంటే నువ్వు ఇప్పుడు మోసేది బిడ్డను కాదు, నీ భర్త చావుని. నీ భర్త బతకాలంటే ఇది తప్పిచ్చేయాలమ్మా. నీ పసుపు కుంకుమలో నిలబడాలి అంటే నీ బిడ్డను కరిగించుకోవాలమ్మా. తేల్చుకో తల్లి, కడుపున బిడ్డ, కట్టుకున్నవాడా. ఒకరు కావాలనుకుంటే ఒకరిని వదులుకోవాల్సిందే, తప్పదు. తలరాతని తప్పించలేం. ఆలస్యం చెయ్యకుండా నిర్ణయం తీసుకో తల్లి.